రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో క్రాప్ లోన్లకు మరింత ఊపొచ్చింది. అధికారంలో వచ్చిన ఏడాది లోపే ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. దీంతో పంట రుణాలు మాఫీ చేయడంతో లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు మరింత ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ సీజన్లో 52,290 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల దాకా పంట రుణాలను మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు విరివిగా కొత్త రుణాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. రైతులు భారీగా రుణ విముక్తులు కావడంతో బ్యాంకులు పంట రుణాలను ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రుణమాఫీ సక్రమంగా చేయకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ మీటింగ్స్ లో టార్గెట్లు పెట్టి మరీ చెప్పినా సర్దుబాట్లే తప్ప కొత్త లోన్లు ఇచ్చేవి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే భారీ ఎత్తున లోన్లు మాఫీ చేసి రికార్డు సృష్టించింది. ఈ సమయంలోనే బ్యాంకులు విరివిగా పంట రుణాలు ఇస్తున్నాయి. ఈ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట రుణాలు అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించి ఈ వానాకాలం సీజన్లో బ్యాంకర్లకు 52,290 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టింది. ఈ మధ్య సీజన్ ప్రారంభం కాగా ఇప్పటికే 10,000 కోట్లకు పైగా 6 లక్షల మంది రైతులకు క్రాప్ లోన్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లో అత్యధికంగా ఈ నెల చివరి నాటికి పూర్తి చేస్తామని బ్యాంకర్లు అంటున్నారు. ప్రజా ప్రభుత్వం రుణమాఫీ చేసిన తర్వాత బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం భారీగా పెరిగింది. గత 2 సీజన్లలో కలిపి ప్రభుత్వం 90,795 కోట్లు టార్గెట్ విధించగా 47,89,000 మంది రైతులకు 73,104 కోట్లు రుణాలందాయి. అదే గత బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ పూర్తి చేయని కారణంగా రైతులకు కనీసం 60% రుణాలు కూడా అందలేదు. దాదాపు 20 లక్షల మంది రైతులు లోన్లు పొందలేని పరిస్థితి ఉండేది. అప్పట్లో కొందరు రైతులకు రైతు బంధు పైసలు బ్యాంకుల్లో పడినా పాత బాకీల పేరుతో బ్యాంకర్లు రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా విత్హోల్డ్ చేశారు. కొత్త సర్కార్ వచ్చిన ఏడాదిలోపే రుణమాఫీ చేయడంతో పరిస్థితిలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.